నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? ఆమె ఏ అంశంతో ప్రజల్లోకి రానున్నారు? ప్రజల్లోకి వస్తే ఆమె ప్రభావం చూపుతుందా? ఇదే అంశాలు ఇప్పుడు చర్చకు దావిస్తున్నాయి. నిజానికి కవిత బతుకమ్మ పండుగ సందర్భంగానే ఆమె ఉత్సవాల్లో పాల్గొని మళ్ళీ ఎంట్రీ ఇస్తారని చాలామంది ఆశించారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య కారణాల వల్ల బయటికి రాలేదని తెలిసింది. ఇక అంశం ఆగిపోయింది. ఆగస్టు 27వ తారీఖు ఆమె బెయిల్పై బయటకు వచ్చింది. ఆ తర్వాత కొంతకాలమే, కొన్ని రోజులే రెస్ట్ తీసుకొని రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవుతుందని చాలామంది అనుకున్నారు. కానీ దాదాపు 2.5 నెలలుగా ఆమె ఇంటి వద్దనే ఉంటున్నారు. ఒక సైలెంట్ మోడ్లో ఉంటున్నారు. ఆ సైలెంట్ మోడ్ వెనుక ఒక భారీ వ్యూహమే దాగుందని చాలామంది విశ్లేషకులు, పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా భావిస్తున్నారు. ఏదో ఒక అంశంపై ఆమె ప్రజల్లోకి వచ్చి దీర్ఘమైన చర్చ జరిగేలాగా ఒక అంశాన్ని తీసుకొచ్చి తనకంటూ తన ఉనికిని చాటుకునే విధంగా ఆమె ఒక ప్రయత్నం చేయబోతున్నట్టు కూడా కొంతమంది అంటున్నారు. నిజానికి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్రంలో కవితకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతిని ఏర్పాటు చేసి బతుకమ్మ ఉత్సవాలు కూడా నిర్వహించి బతుకమ్మ పండగకు ఒక బ్రాండ్ తీసుకొచ్చి తనకంటూ ఒక గుర్తింపును కూడా తెచ్చుకుంది. ఇటు పండగకు మూమెంట్ తీసుకొచ్చి దేశ విదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించి ఇటు ఉద్యమంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక, అంటే కేసీఆర్ కూతురుగా కాకుండా ఆ బయటకు వచ్చి ప్రజల్లో ఒక గుర్తింపు తనకంటూ ఒక క్రియేట్ చేసుకోగలిగింది. ఆ తర్వాత 2014లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి గెలిచింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్పై ఓడిపోయింది. కొంత ఓటమి తర్వాత కొంతకాలం స్తబ్దుగా, సైలెంట్గా ఉన్న తర్వాత ఆ తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె మళ్ళీ ఎన్నికయ్యారు. ఆ ఎన్నిక తర్వాత కొద్దిగా రాజకీయాల్లో మెల్లిమెల్లిగా మళ్ళీ తనకంటూ ఒక ఇమేజ్ కోసం మళ్ళీ ప్రజా సమస్యల మీద పోట్లాడుతూ ఏదో రకంగా యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేశారు. కానీ ఊహించని విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె పాత్ర ఉందంటూ దానికి సంబంధించిన ఈడీ, సిబిఐ సంబంధించిన అరెస్టు కావడం, దాదాపు 6 నెలలు అంతకుముందే అసలు చర్చ జరగడం, ఆ తర్వాత 6 నెలలు జైల్లో ఉండడం, ఆ తీహార్ జైలు తర్వాత వచ్చి ఒక రాజకీయంగా తనకంటూ ఒక, అంటే ఈ యొక్క అంశం తర్వాత తన ఇమేజ్ కొద్దిగా మసకబారినట్టు కనిపించింది. ఇక బయటకు వచ్చిన తర్వాత కవిత ఎలా ముందుకెళ్తుంది, ఏ అంశాన్ని తీసుకొస్తుంది, అసలు రాజకీయాల్లో ఉంటుందా లేదా అనే చర్చ కూడా కొనసాగింది. ఎందుకంటే ఇటు కుటుంబ పరంగా, ఇటు ఒకవైపు పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారే సీఎంగా ఉన్నారు. నెక్స్ట్ సెకండ్లీలో కేటీఆర్ ఉన్నారు. ఇటు హరీష్ రావు పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఎలా ముందుకెళ్తుందనే చర్చ కూడా కొనసాగింది. అసలు ఒకానొక టైంలో రాజకీయాలు వదులుకుంటారా అని కూడా చాలామంది అనుకున్నారు. కానీ స్వతహాగా కవిత సబ్జెక్ట్ ఏ అంశం తీసుకున్నా తనకంటూ ఒక స్పష్టత కలిగిన వ్యక్తి, అనర్గళంగా మాట్లాడగలదు, భాషల పట్ల పట్టున్నది, అలాగే తెలంగాణ భాష యాస పట్ల కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి. అంటే కేసీఆర్ గారాల పట్టి అయిన కవితకు కేసీఆర్ కొన్ని లక్షణాలు కూడా వచ్చినాయని చాలామంది చెప్తున్నారు. కేసీఆర్ మొండితనం, అలాగే వాక్తాటి కూడా తనకు వచ్చింది. ఏ విషయాన్ని పట్టుకున్నా దాన్ని నెరవేర్చే వరకు కఠోర సాధన చేయడం ఆమె లక్ష్యం అని చాలామంది చెప్తుంటారు. అయితే ఇప్పుడు ఇదే అంశం, అంటే ఒకవైపు అధికారము 10 ఏళ్ల పాటు ఉండి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పోషిస్తుంది. ఇటు కేటీఆర్, ఇటు హరీష్ రావు ప్రజల్లో ఉండాల్సిన పరిస్థితి. ఒకప్పుడు టాప్ 4 కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు అని ఉండేది. ఇక కవిత మరి ఆ నెంబర్, అంటే మళ్ళీ తెరపైకి వచ్చి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ తన స్థానాన్ని పదిలం చేసుకుంటుందా, ఎలాంటి ముద్ర వేయనున్నది, ఆమె సైలెంట్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి అనేదే ఇప్పుడు ప్రధానమైన చర్చ. మనం ఒకసారి అరెస్ట్ ముందు కనుక చూస్తే ఆమె కొన్ని యాక్టివిటీస్ చేసింది. ఆ యాక్టివిటీసే మళ్ళీ కొనసాగిస్తుందా అనే దానిపైన కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఆమె అరెస్ట్ కంటే ముందు ఒక 2 అంశాలు ఆమె ప్రధానంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఒకటి మహిళా రిజర్వేషన్ అంశం. 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి, అమలు చేసే వరకు కోట్లాడతానే ఒక నిర్ణయం తీసుకుంది. మరోవైపు పూలే ఫ్రంట్ ఏర్పాటు చేసి బీసీలకు న్యాయం జరగాలి, కులగణన జరగాలి,
చట్టసభల్లో బీసీలకు ఒక పాత్ర పోషించాలంటూ కూడా ఆ సంస్థ ద్వారా ఆమె వాయిస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మరి బెయిల్పై వచ్చిన తర్వాత మౌనంగా ఉన్న కవిత ప్రజల్లోకి వచ్చి ఈ యొక్క అంశాన్ని తీసుకెళ్తుందా, లేకపోతే సాధారణంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై విరుచుకపడుతుందా, ఏ అంశాన్ని తీసుకెళ్తుంది అంటే తనకు అరెస్టుకు కారణమైన బీజేపీని టార్గెట్గా చేసుకొని బీజేపీనే టార్గెట్ చేసుకొని విమర్శనాశాలు చేసుకుంటుందా, లేకుంటే ఎక్కడ ఓడిపోయానో అక్కడే మళ్ళీ తిరిగి గెలుపు కోసం నిజామాబాద్ స్థానం నుండి మరోసారి కాన్సన్ట్రేట్ చేయనుందా? ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకొని పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతుందా, పాదయాత్ర చేస్తుందా, అంటే ఏ అంశాన్ని తీసుకుపోతుంది అంటే ఆమె ఏదైనా ఒక ప్రధానమైన ఒక అంశాన్ని తీసుకుంటుంది. అంటే గతంలో జాగృతి అంశం అయితేంది, ఇంకా చాలా అంశం అంటే ఆ అంశం చుట్టూ మిగతా అంశాలు, మిగతా కార్యక్రమాలు, మిగతా సమస్యలు మాట్లాడుతున్నప్పటికీ ఒక అంశం చుట్టే మొత్తం ప్రధానంగా టీం వర్క్ లాగా చేసుకుంటూ వెళ్తుంది. మరి రీఎంట్రీ తర్వాత ఏ అంశాన్ని తీసుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీకి ఏ మైలేజ్ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీలో తన స్థానం ఏడు వరకు వస్తుంది, అన్నకు తను తీసుకునే యాక్టివిటీస్ ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా, ఇలాంటి అంశాలు ఎన్నో అంశాలు కూడా ప్రభావితం చేసే విధంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరి కవిత తీసుకునే స్టెప్ ఏంటి, బయటకు వస్తే కాంగ్రెస్ని టార్గెటా, బీజేపీని టార్గెటా, బీసీ అంశం ప్రధానంగా ఇప్పుడు చర్చకు వస్తుంది. కులగణన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ కులగణను స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చేలాగా ఆమె ఏమైనా పెద్ద స్థాయిలో ఫైట్ చేయనుందా? ఎందుకంటే ఇప్పుడు దానికి సంబంధించి కులగణన విషయంలో కూడా స్థానిక అంశంలో రిజర్వేషన్లు కావాలంటే పార్లమెంట్ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 50% రిజర్వేషన్లకు సంబంధించిన ఒక నిబంధన కూడా ఉంది. ఆ అంశాన్ని తీసుకుంటుందా, మహిళా రిజర్వేషన్ తీసుకుంటుందా, హైడ్రా కానీ మూసీ కానీ తీసుకుంటుందా, విద్యార్థుల నిరుద్యోగ సమస్యలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి, ఒక నిరుద్యోగ అంశాన్ని తీసుకుంటుందా, కార్మికుల అంశాన్ని తీసుకుంటుందా, ఇలా చాలా అంశాల చుట్టూ చర్చ కొనసాగుతుంది. మరి కవిత తీసుకునే స్టెప్ ఏంటి, ఆ స్టెప్ ద్వారా తనకొచ్చే ఇమేజ్ ఏంటి, పార్టీకి ఎలా ముందుకెళ్ళబోతుంది, పార్టీకి ఏం మాత్రం మేలు జరగబోతుంది, ఆమె తీసుకునే స్టెప్తో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది, అసలు కాంగ్రెస్ పార్టీ పైన ఆమె తీసుకునే స్టెప్ ఇంపాక్ట్ అవుతుందా, ఇలాంటి చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. గతంలో ఆమె చేసిన కార్యక్రమాలు అయితేంది, ఆమె తీసుకున్న విషయం అంటే సబ్జెక్టుపై ఉన్న ఆమెకు నాలెడ్జు, అలాగే ఫీల్డ్లో ఆమె కోట్లాడే విధానం గతంలో ఉద్యమ కాలంలో కూడా చాలామంది చూసాం. మరి అలాంటి స్పిరిట్ మళ్ళీ తీసుకొస్తుందా, లేకపోతే జైలుకు పోయిన తర్వాత మరి ఆ స్పీడ్ తగ్గి సాధారణ రాజకీయాలు చేయనుందా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం జరగాలంటే రీఎంట్రీ తర్వాత తాను తీసుకునే నిర్ణయం, తాను తీసుకునే పొలిటికల్ స్టెప్ పైనే ఆధారపడి ఉంది.